గారు రండి రండి, పవన్ కళ్యాణ్ గారు మీకు సారీ పంపించారు. పొద్దు నుంచి చాలా బాధగా ఉన్నానండి. మా అన్నయ్య కాడికి మా తమ్ముడి కాడికి వెళ్ళలేదని చాలా హ్యాపీ చేశారండి పవన్ కళ్యాణ్ అన్నయ్య. అండి పిఠాపు నియోజకవర్గం పీదంతమూరు గ్రామం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రక్షాబంధన్ కార్యక్రమం సందర్భంగా 23 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాల లోపు గల వితంతు స్త్రీలకి ఒక అన్నగా, కుటుంబానికి అన్నగా ఇవాళ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు నేరుగా ఎక్కడున్నా ఇప్పుడు నాట్లు వేయడానికి పెంకెలు అవ్వమన్న ఆవిడ నాట్లు వేస్తుంటే చేలోకి కూడా వెళ్ళి ఎక్కడుంటే ఆవిడకి డైరెక్ట్గా పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందర్భంగా మేము డైరెక్ట్గా ఆయన స్వయానా చెప్పి పంపించాడు కాబట్టి డైరెక్ట్గా పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సరే, అక్కడికి ఆవిడ దగ్గరికి వెళ్దాం పదండి. మాత్రం దూరంలో ఉన్నది. ఆ అడ్డితోట దాటేసిన తర్వాత నడుచుకుంటూ ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. బ్రిడ్జ్ ఎక్కడ ఏం చెప్పారు? ఇక్కడ ఈ వాగు దాటాలండి. ఈ వాగు దాటితే ఇక్కడే దాటుకుని వెళ్ళాలా? వరి నాట్లు వేస్తున్నారండి. అక్కడికి వెళ్ళి ఏంటన్నా ఇంకా దూరం కొట్టేనా? మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏమవుతారు? మీరు ఏమవుతారు? మీకు చెల్లి అవుతామండి. ఏమవుతావా? ఇటు రండి. మీరు చెల్లి అవుతారు పవన్ కళ్యాణ్ గారికి అండి. మరి ఈరోజు రాఖీ పండుగ కదా, ఆయన మీకు చీర పంపించారు. మరి ఇవ్వమని మీకు. రండి, అక్కడ ఇద్దరు రండి. ఇక్కడ ఇచ్చానా? అలాగండి. ఇక్కడ తీసుకుంటారా? రండి. చీర అటు జరగ పట్టుకో, చేయి పట్టుకో. రెడీ 1 2 3 గో. రైట్, రండి అటు రండి. చూడు ఎలా ఉంది, చూడు. ఓపెన్ చేయండి. ఏ కలర్ కావాలి మీకు? కలర్స్ చూడండి. కావాలా? ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. ఎలా ఉంది చీర? బాగుందండి. బాగుందా? మరి మీ అన్నయ్య పంపించాడుగా. థ్యాంక్స్ అండి మా అన్నయ్య గారికి. అంతే, థ్యాంక్స్ తో సరిపెట్టేస్తారా? మరి రాఖీ కట్టక లేడు కదండి మా అన్నయ్య గారు. ఇక్కడ కట్టండి రాఖీ. ఏదండి సేలోకి వెళ్ళబోతుందండి. ఇంటికి వస్తే కడతారా? కడతామండి. రాఖీ కడతామండి. మా ఇంటికి వస్తే కడతామండి. మరి చేలో ఉన్నాం కదండి, ఇంటికాడైతే కడతామండి. ఏ మాటలు చెప్తామండి. మంచి మేలు చేసాడండి మా కోసం. మీకోసం మాకు చాలా దూరం వచ్చారండి మా కోసం. మీరు ఆయన పంపించారు. అలాగండి. నచ్చిందా కలర్? నచ్చిందండి. వద్దండి, ఉందండి. నచ్చిందండి. పట్టు చీర కదా ఇది? అండి పొట్టు చీర అండి. బాగుందా? మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇంకండి పల్లెకి వస్తామండి. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురండి. 2 ఆడవాళ్ళు, 1 మగోడునండి. ఏం చదువుతున్నారమ్మా? ఏం చదివింది మా పిల్ల, పెద్ద పిల్లకి 10వ తరగతి చదివిందండి. పెళ్లి చేసానండి. చిన్నపిల్లవాడు ఉన్నారండి. అన్నయ్య ఎవరైనా ఉన్నారు? అన్నయ్య తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారు? గ్రంథంలో ఉన్నారండి. కట్టారు మరి వాళ్ళకి రాఖీ? కట్టలేదండి. పల్లెకి వెళ్ళకపోతే కడదు కదండి. వెళ్ళలేదండి. ఊరు వెళ్ళాలి కదండి. మరి ఏ ఊర్లో ఉన్నారు? చెంగల్పూడిలో ఒకరు, ఇద్దరండి. హైదరాబాద్లో ఒకరు ఉన్నారండి. మీ అన్నయ్యల బదులు మరి పవన్ కళ్యాణ్ అన్న ఇచ్చాడండి చీర అండి. ఎలా ఉంది ఆయన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత? ఎలా ఉంది ఇక్కడ? మంచిగా ఉంది అంతా. ఆయన డబ్బుతోటే బతుకుతున్నానండి నేనైతే. మా ఆయన గారు లేరండి, ఆయన డబ్బుతోటే బతుకుతున్నానండి నేనైతే. ఏం డబ్బు? మరి పింఛనీ డబ్బులు వస్తున్నాయి కదండి. అంతకుముందు రాలే? వచ్చేయండి, అంతకుముందు వచ్చేయండి. తక్కువ వచ్చి ఇప్పుడు 4,000 ఇస్తున్నారు కదండి. అలా జరిపోతాయి కదండి. ఎప్పుడు చనిపోయారు మీ ఆయన గారు? అప్పుడు 6 సంవత్సరాలు అవుతుందండి. 6 సంవత్సరాలు. అంటే అందరికీ ఎవరైతే భర్త చనిపోయారో వాళ్ళందరికీ చీరలు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఊరికి పిఠాపురంలో అన్ని గ్రామాలకి పంపించారు.
మీకోసం అంత దూరం నుండి వచ్చాం, మాకేం లేదా మరి? ఏముంటుందండి చేలోని ఇంటికాడైతే రింకులని రాగిలని కడతామండి మీకు. రాఖీ అండి, ఇంకేం లేదు మాకు. ఏముంటుందండి, ఏం కావాలండి మీకు? మేము ఏమి ఎట్టగలుగుతామండి మీకు? ఏదైనా పర్లేదు, మేమేం తీసుకుంటాం. అయినా చేలో ఏముంటాయండి ఎట్టడానికి? చేయలే కాదు, మీ ఇంటికి ఇప్పుడు అక్కడికి వస్తాం, ఏం ఇస్తారు చెప్పండి. వస్తే మీకు కావాల్సింది ఇస్తామండి. మీరు ఏది కొడుకుంటుంది రింకులని అన్నాను ఏం వద్దు, మీరు పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్త చూసుకోవాలి మీ ఊర్లో పిఠాపురంలో. అండి. పిఠాపురం మండలం వెంకిలో అమ్మ నా పేరు. నాకు ముగ్గురు పిల్లలండి. మా ఆయన గారు 6 సంవత్సరాలు అయిందండి చచ్చిపోయి. రాఖీ పండగ కోసం పవన్ కళ్యాణ్ అన్నయ్య మాకు చీర పంపించాడండి. మా అన్నీళ్ళు పొన్నూరు నుండి వెళ్ళలేదండి, పనికి వచ్చానండి. ఆయన ఇక్కడికి పంపించారండి సేలలోకి. మా ఊరు చెంచాయి బ్యాటి వాళ్ళు తీసుకొచ్చారండి నా దగ్గరికి. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారండి నా కోసం. చీర బాగుందండి. వదలండి పవన్ కళ్యాణ్ గారికి. ఇస్తారని అనుకున్నారు? అనుకోలేదండి. అనుకోలే అసలు. అనుకోలేదండి. ఏదో మా మధ్య గారు పంపుతుంటే ఎక్కడికి ఏటి నువ్వు కూడా తోడురా అంటున్నానండి మా మధ్య గారిని. అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు చీర పంపారంటే వెళ్ళి తెచ్చుకో అని అంటున్నాడండి. అయ్యి బాబు నేను వెళ్ళినంత జనం ఉన్నారు అని అన్నాను. అంటే పర్లేదు, ఏది హరిబాబు గారు తీసుకొచ్చారు అని అన్నాడండి మా మధ్య గారు. హ్యాపీ అయితే? హ్యాపీ అండి. పొద్దునుంచి చాలా బాధగా ఉన్నానండి. మా అన్నయ్య కాడికి మా తమ్ముడి కాడికి వెళ్ళలేదని చాలా హ్యాపీ చేశారండి పవన్ కళ్యాణ్ అన్నయ్య. మా అండి పొద్దునుంచి ఏ ఊరిలో ఉంటారు వాళ్ళు? హైదరాబాద్లో ఒకలండి, పెచ్చంగల్పూడిలో ఇద్దరండి. ప్రతి రాఖీ పండుగ వెళ్ళి కడతానండి. ఇక్కడికి వస్తాం. అంటే ఈ సంవత్సరం ఎవరు తీసుకెళ్ళి వాళ్ళు లేనని, మా పిల్లలు లేడు కానీ అని వెళ్ళలేదండి. అన్నయ్య బదిలీ అన్నయ్య వచ్చి అన్నీ వదిలి అన్నీ వచ్చి ఇచ్చాడండి పవన్ కళ్యాణ్ అన్నయ్య. సంతోషం అయితే. సంతోషంగా హ్యాపీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. చెప్పమ్మా. చేలోకి వెళ్ళమ్మా. వస్తాను. రాధమ్మ కూడా ఫోన్ చేసి నీకు వెళ్ళలేదు పొద్దున్న నుంచి. సరే.